అదేవిధంగా రవి గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గొప్ప సంకల్పంతో ఈరోజు మన ప్రజలు నిర్ణయించినటువంటి దుర్గుకుంట దోషాలు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వేదికపైకి. అదేవిధంగా వేపులపర్తి నాగభూషణ్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రవి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వైసీపీ పార్టీలో నుంచి టీడీపీకి పార్టీలోకి వచ్చేదానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ పార్టీలో మామూలుగా ఒకటి చెప్తారు, పనిలో సామెత ఉంటుంది. నేను ఎందుకంటే ఎక్కువ చదువుకోలేదు, నన్ను ఇబ్బంది కూడా పెట్టవద్దండి. కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెప్తే దాన్ని కథనం చేస్తాడు. తండ్రి తప్పు చేస్తే ఎవరు కథనం చేస్తారో మీరు ఒకసారి ఆలోచన చేయండి. మేము కూడా ఎందుకంటే అక్కడ న్యాయం జరుగుతుందని అనుకున్నాం, కానీ పై నుంచి కింద దాకా కూడా ప్రజలకి కార్యకర్తలకు న్యాయం చేసే అవకాశాలు అతి తక్కువ ఉన్నాయి. కాబట్టి వద్దని మేము ఇది చేసుకుని యూతుకు రావడం జరిగింది. అందరికీ నమస్కారం. చాలా సంతోషకరమైన రోజు. మన అభివృద్ధి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేస్తున్న అభివృద్ధి కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, ఎన్డీఏ సంబంధించి నరేంద్ర మోడీ గారి సహకారంతో మన రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. గమనించి ఈరోజు దొరస్వామి గారు తెలుగుదేశం పార్టీ కండగా కప్పుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. ముక్కుసూటిగా మాట్లాడే దొరస్వామి గారు మన పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషకరం. ఎన్నికల సమయంలో కూడా మా దుర్గుంట తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న ఆయన గురించి బాగా పార్టీ కోసం కూడా ఇండైరెక్ట్ గా కూడా మనకి ఆ రోజు కృషి చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఆయనకు వ్యక్తిగతంగా ఆయన్ని హింసించాలి, ఆయన ఇబ్బంది పెట్టాలనే దురాలోచనతో దుర్బుద్ధితో ఆ రోజు అతని మీద కేసు పెట్టాలని కూడా ఏదో నెమ్మది మాంసం అని అదని ఇదని రకరకాలుగా పోలీసులందరినీ కూడా పంపించి వ్యక్తిగతంగా మానసికంగా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. అయినా కూడా ఆయన ఓర్చుకుంటూ పార్టీ మీద ఉన్న ప్రేమ కావచ్చు, పార్టీకి నేను సేవ చేశాను కాబట్టి అదే పార్టీలో కొనసాగాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా ఉండడం జరిగింది. అదే పార్టీలో పయనిస్తున్న ప్రస్తుతం సమన్వయకర్త ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులను చూడటంతో ఈ రోజు మన పార్టీ వైపు రావాలని నిర్ణయించుకోవడం నిజంగా మా తెలుగుదేశం పార్టీకి కూడా మంచి. ఎందుకంటే ఒక కులమైన కాదు, ఆ కులంలో పెద్ద ముఖ్యంగా మాట్లాడే వ్యక్తులు కూడా మనకు కావాలి. కాబట్టి అలాంటి నాయకులందరూ కూడా మా పార్టీ నాయకులందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. చాలా సంతోషకరం. ఎందుకంటే దుర్గూడ గ్రామం నుంచి కూడా ఈరోజు మా ఆహ్వానం కూడా రావడం జరిగింది. వాళ్ళకు తెలుసు పార్టీ ఎన్ని కష్టాల్లో ఏ రకంగా గ్రామంలో పార్టీ ఏదైతే బలంగా ఉందో తెలుగుదేశం పార్టీ చాలా ఏళ్ళ నుంచి కూడా బలంగా ఉన్న గ్రామ తెలుగుదేశం పార్టీ చేస్తున్న దొరస్వామి గారికి, నాగభూషణ్ గారికి, మరి రవికి, మరి ఇతర మా అందరూ కూడా ఒకటే, మనందరూ కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉంటూ మన పార్టీని రాబోయే ఎన్నికల్లో మీరే ముందుకు నడిపిస్తూ మీరే సారథులుగా ఉండి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. జై హింద్.